హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సురేఖాస్ బ్లాగ్స్ అండి. ఈరోజు అయితే శనివారము 7 శనివారాల వ్రతం చేసుకుంటున్నానని చెప్పాను కదా. నేను 7 శనివారాల వ్రతం ఇది నాకు 5వ వారం అండి. నాది ఇంకో 4 వారాలు పూర్తయిపోయాయి. ఇది 5వ వారం. ఇక్కడైతే నేను పిండి పట్టుకుంటున్నానండి. పిండి దీపాల కోసము బియ్యం రాత్రి నానేసి పొద్దున కొంచెం ఆరబెట్టి మిక్సీలో పట్టుకుంటున్నాను. ఫస్ట్ నేను కొనుకొచ్చి పిండితోటి కొనుకొచ్చిన పిండితోటి దీపాలు చేసేదాన్ని, కానీ అది ఇరిగిపోయేది. అయితే ఈసారి చూద్దాం ఎలాగొస్తాయో అని నేను రాత్రి బియ్యం నానేసి పొద్దున కొంచెం ఆరబెట్టి మిక్సీ పట్టుకుంటున్నానండి పిండిది. ఇక్కడైతే ఇక పిండి పిసుకుంటున్నానండి. కానీ కొంచెం నాకు కష్టం అనిపించింది. అంటే దానంత మెత్తగా ఉండేయండి. అంటే అంతగా సాఫ్ట్ గా ఆ పిండి కొనుకొచ్చిన పిండి ఉన్నంత ఉండదండి ఇది మనం పట్టింది. పిసికేటప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ పిసికేశాను, మంచిగానే పిసికానండి. దాని తర్వాత తులసిలు తీసుకొచ్చానండి. తులసిలు తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాల వేయాలి కదా, అయితే తీసుకొచ్చాను. అంటే ఫస్ట్ ఒక రోజు ముందే తెచ్చేదాన్ని, కానీ ఈసారి మాత్రం మా కిందే అమ్ముతారు పువ్వులు. అతనికి ఒక రోజు ముందు చెప్పాను నాకు శనివారం కావాలి అని. అయితే ఆయన శనివారం నాడు మార్నింగ్ తీసుకొచ్చారండి. అయితే అదే రోజు నాకు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాల్సి వచ్చింది. లేకుంటే ఒక రోజు ముందే నేను చేసి పెట్టుకుంటాను. నైటే నేను అన్ని తులసి హారము అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. శుక్రవారం నైటే పెట్టుకుంటాను. శనివారం కోసం అన్ని రెడీ పెట్టుకుంటాను. ఇది ఇలాగా నేను అన్ని కట్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే మాల అల్లడానికి ఈజీ పడుతుందని. ఆయన అన్ని ఇలా కుమ్మలు ఇచ్చాడు. అయితే నాకు కానీ అంత తృప్తి అనిపించలేదండి. మేము కొనుక్కొస్తుండే శుక్రవారం సాయంత్రం వెళ్ళి బజార్కి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చేది. అవి చాలా ఫ్రెష్గా ఉండేది, కానీ అతను తెచ్చినవి అంతగానో నాకు ఫ్రెష్గా అనిపించలేవు. కానీ ఏదో ఇప్పుడు నా దగ్గర ఆప్షన్ లేక నేను తీసుకొని ఇలా అల్లుకుంటున్నానండి. ఇది అల్లుకోవడానికి నాకు అర్ధగంట పోయిందండి. 30 to 40 మినిట్స్ పోయింది అల్లుకోవడానికి. ఎందుకంటే నాకు ఎక్కువగా అల్లరాదు, కాకపోతే నేను ట్రై చేస్తా, ప్రతిసారి అల్లుతాను, కానీ బాగా టైం పోతుంది నాకు. అంటే ఒక్కొక్కటి కొమ్మ అటు ఇటు పెట్టి పట్టుకొని మళ్ళీ ఇలా అల్లడం అంటే నాకు కొంచెం టైం పోతుందండి. కానీ ప్రతి వారం నేనే అల్లుతానండి, నా చేతితోటి కొనుక్కరాను, అల్లేసుకుంటా నేనే. ఒక రోజు ముందే శుక్రవారం నైటే వెంకటేశ్వర స్వామి పటం కోసం పువ్వులై కుచ్చి తులసి దళాలతోటి మాల అల్లేసి పెట్టుకుంటానండి నైటే. ఫ్రూట్స్ కూడా తెచ్చుకుంటాను, మిల్క్ అన్ని తెచ్చి పెట్టుకుంటాను, పిండి ఇట్లా అన్ని తెచ్చి పెట్టుకొని నైటే అన్ని రెడీ పెట్టుకుంటా. పొద్దున ఓన్లీ పిండి పిసికి దీపాలు చేసేదే ఉంటది, పిండి దీపాలు. కాకపోతే మాల మాత్రం ఫస్ట్ నైటే చేసి పెట్టుకుంటాను. ఈసారి నాకు కొంచెం మా హస్బెండ్ లేడు కాబట్టి నాకు మార్నింగే అతను ఆయన పొద్దున 8:30కి తెచ్చిస్తే అప్పటి వరకు రెడీ అయ్యి తీసుకొని వచ్చి ఇలా అల్లుతున్నానండి. మాల అయితే అల్లుకుంటున్నాను. మీలో ఎంతమంది మీరే సొంతంగా అల్లుకుంటారు? ఎవరైతే శనివారాల వ్రతాలు చేస్తారో వెంకటేశ్వర స్వామిది మీరు సొంతంగా అల్లుకుంటారో నాకు కామెంట్ చేయండి ఒకసారి. నేను సొంతంగానే అల్లుకుంటానండి. ఇలాగ నాకైతే ఇష్టం సొంతంగా అల్లుకోవడం. వచ్చినా రాకుండా అల్లేది మాత్రం అల్లుకుంటా, బాగానే అల్లుతా, కాకపోతే కొంచెం టైం పోతుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నేను పీఠంకు మొత్తం క్లీన్ చేసేసుకున్నాను, తూడ్చేసి ఇలా పసుపు అంతా రాసుకొని తర్వాత ఇలా బొట్లు పెట్టుకుంటున్నానండి. పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను. ఇలా ప్రతిసారి నాకు ప్రతి శనివారం ఒక 5 గంటలకు లేచి ఇలా రెడీ చేసుకుంటాను. ప్రతి శనివారం ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా. మనం ఎంత శ్రద్ధతోటి చేస్తే అంత మంచిగా అనిపిస్తుంది అండి. నేనైతే ఏదైనా చేస్తే మాత్రం శ్రద్ధతోటి చేస్తేనే మనకు తృప్తి అన్నది అనిపిస్తుంది. ఈసారి పిండి అది నేను కొంచెం మెత్తగా లేదు అని చెప్పాను కదా, దానివల్ల నాకు
బియ్యం పిండితోటి వేస్తారు కదా పద్మదళ ముగ్గు అని, అది వేస్తా అంటే అంత నీట్గా రావట్లేదు. కానీ అదే పిండితోటి నేను వేసానండి. కొంచెం మిగిలిచ్చాను పట్టిన పిండితోటి. ఆ పిండితోటి ఇలాగ వేస్తున్నాను, ముగ్గు అయితే వేస్తున్నాను పీట మీద. దాని మీద వేసి ఇప్పుడు దానిపైన నేను పసుపు కుంకుమ వేసి ఎన్ని అక్షంతలు వేసి పెడతాను. నాకు కూడా తెలియదు, ఫస్ట్ మేము ఓన్లీ మొక్కుకున్నాము, మాకు కొంచెం ఇది నెరవేరితే తండ్రి మా అనుకున్నది, నేను 7 శనివారాలు మీకు పూజించుకుంటా అని అనుకున్నాను. అయితే తర్వాత నేను యూట్యూబ్లో చూశానండి, ఇలా 7 శనివారాల వ్రతం కూడా ఉంటుంది. ఇలా పిండి దీపాలు పెట్టి చేసుకుంటే అతనికి, ఆ దేవునికి మనం వేడుకుంటే మనకు మంచి జరుగుతుంది అని తెలుసుకొని నేను ఈ 7 వారాలు వ్రతం అయితే స్టార్ట్ చేశాను, పిండి దీపాలు పెట్టడము. లేకుంటే నాకు పిండి దీపాలు పెట్టేది వ్రతమే తెలియదు అసలు. యూట్యూబ్లో చూశానండి, నాకు చాలా మంచిగా అనిపించింది. ఎలాగైనా 7 వారాలు చేస్తున్నా కదా అని, అందుకనే నేను 7 వారాలు ఎట్లయినా చేస్తున్నాం కదా అన్నట్టు 7 పిండి దీపాలు పెట్టడమేనా, మనకైతే కలుషం అయితే లేదు కదా అన్నట్టు నేను అలా స్టార్ట్ చేశానండి. ఆ రోజు ఏమంటారు మీరు, ఆ రోజు ఒక్క పొద్దు ఉండి చేసుకుంటానండి మంచిగా. సాయంత్రం ఏదన్నా ఇలా దోసనో ఏదో ఒకటి తినేస్తాము. ఇగో ఇలా ఆకులకు ఇట్లా గంధం అంతా పెట్టేసి మంచిగా నీట్గా అన్నిటికీ గంధం పెడతానండి. ఆకులన్నీ తెప్పిస్తా, 15-20 ఆకులు తెప్పిస్తా ప్రతి వారం. తెప్పించి అన్నిటికీ ఇలా గంధం పెట్టి మళ్ళీ వాటికి కుంకుమ పెట్టుకొని దానిపైన నా దగ్గర ఒక ప్లేట్ ఉంది, అది చూసారా, దాని కింద ప్లేట్ ఉంది, దాని మీదనే పెడతాను. పిండి దీపాలు కూడా దానిపైనే పెడతానండి. మంచిగా నీట్గా నాకు చాలా తృప్తి అనిపిస్తుంది శనివారం నాడు ఈ వ్రతం చేసుకుంటా అంటే. ఎంతో సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఇలా చూసారు, ఇలా పెట్టుకుంటాను. ఇక అది ఇలా ఈ పిండి దీపాలు కూడా మెల్లగా చేసుకుంటానండి. మంచిగా నీట్గా రావాలని మెల్లగా చేసుకొని ఇలా నామాలు పెట్టుకొని మధ్యలో కుంకుమ ఇలా పొడుగు బొట్టు పెడతాను. ఇలా రెడీ చేస్తానండి. చేసి 7 దీపాలు పెడతాను. చూసారా, అలా పెడతాను. మంచిగా ఇలా రౌండ్గా పెట్టేస్తానండి అన్ని చేసి. ఫస్ట్ అయితే భయమైందండి కొంచెం, నాతో అవుతుందా కాదా అని. కానీ ప్రతి వారం పెట్టుకుంటా అంటే ఇక అది అలవాటు అయిపోయింది. మంచిగా ఇప్పుడు మంచిగా నీట్గా చేసుకుంటూ ఒక్కదాన్ని ఉన్నా కూడా చేసుకుంటానండి. 7 శనివారాల వ్రతము ఎలాగైనా ఇక కంప్లీట్ చేయాలి అన్న సంకల్పం తీసుకొని చేస్తున్నాను. నాకు అయితే మంచిగా అనిపిస్తుందండి. ఈ 7 శనివారాల వ్రతం చేస్తా అంటే, పూజలు చేసుకుంటా అంటే మంచిగా అనిపిస్తుంది. ఇలా ఇలా ఆవు నెయ్యి తీసుకొచ్చి, ఆవు నెయ్యితో చేయాలి కదా, ఆవు నెయ్యి తీసుకొచ్చి ఇలా వేడి చేసి అందులోనే ఒత్తులేసి మళ్ళీ తర్వాత అన్ని 7 దీపాలల్లో పెట్టేసి అలాగే కామాక్షి దీపం కూడా పెడతా. నేను ఇంతకుముందు పూజ వీడియోలో శుక్రవారం చేసిన వీడియోలో లక్ష్మీ దీపం అన్నాను కదా, అది కామాక్షి దీపం అంటారని నాకు ఎక్కువ తెలియదు. అయితే మా ఫ్రెండ్ ఫోన్ చేసి నా వీడియోస్ చూస్తుంది కదా, తను చెప్పింది, అరే అది కామాక్షి దీపమే, కామాక్షి దీపం అని చెప్పు, నీకు తెలియదు కదా, అందుకే నేను చెప్తున్నా కామాక్షి దీపం అంటారు దానికి అని తను చెప్తే నేను మీతో చెప్తున్నా కామాక్షి దీపం అని. ఇప్పుడు నాకు జ్ఞాపకం ఉంది, ఇప్పటి నుండి కామాక్షి దీపం అని అంటారని ఇక తెలుసుకున్నానండి. కామాక్షి దీపంలో కూడా నెయ్యి పోసి మంచిగా దీపం పెడతానండి ప్రతిసారి ఇలా ఏకవత్తి దీపంతో దీపాలు పెడతాను. మళ్ళీ దాని తర్వాత అష్టోత్తరాలు కూడా చదువుతానండి. నాకు అంత తెలుగు కొంచెం పలకరాదు, ఏమనుకోవద్దండి. అంటే నాలుకే తిరగదు అన్నట్టు. నేను అసలు తెలుగు నేను చదువుకోలేదు, మాట్లాడడానికి వస్తుంది,
చదువుకోలేదు. మా డాడీ నాకు చదివించింది ఇంగ్లీష్ మీడియం. అయితే గుజరాత్లో ఉండి ఇంగ్లీష్ మీడియం చదివాను. కానీ తెలుగు మాత్రం నాకు ఇట్లా పలకడానికి నాలుగు తిరగదు. అందుకే కొన్ని వర్డ్స్ నాకు నత్తిపోతాయి అన్నట్టు. సో ఏమనుకోవద్దండి మీరు. దానివల్ల కొన్ని స్పష్టంగా పలకడానికి రాదు. అందుకనే కొన్ని కొన్ని వర్డ్స్ రావన్నట్టు. అయితే అందుకనే అది నేను అస్తోత్రాలు అది ఏమో అంటారు కదా దేవునికి. అది నేను యూట్యూబ్ లో కొడితే కూడా అస్తోత్రాలు అని కొడితే ఏదేదో వస్తుండే. అయితే మా హస్బెండ్ అలాగా అదే అస్తోత్రాలు అని కొట్టు వస్తుంది అంటే అప్పుడు కొట్టాను. అప్పటి నుండి ఫస్ట్ వారం నుండి దీపాలు 7 దీపాలు పెట్టుకొని మంచిగా ఫస్ట్ గణపతికి గణేష్ భగవాన్కి ఆయన అస్తోత్రాలు చదువుతా. దాని తర్వాత లక్ష్మీ తల్లిది అస్తోత్రాలు చదువుతా. దాని తర్వాత వెంకటేశ్వర స్వామి 3 అస్తోత్రాలు చదువుకొని నేను ఈ వ్రతం కంప్లీట్ చేస్తా అండి. పూజ కంప్లీట్ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత ఇక ఏదైనా పని చేసుకుంటా. శనివారం నాడు ఒక 2 వారాలు అయితే స్కిప్ అయిపోయింది. కానీ ఈసారి మధ్యలో 2 వారాలు ఎందుకు స్కిప్ అయిందంటే మా మామయ్యది అలాగా సంవత్సరికం 3 సంవత్సరాల బియ్యం ఇవ్వడం అది ఇది వచ్చింది. దానివల్ల స్కిప్ అయిపోయింది. కాకపోతే మాకు శ్రావణం లేదు. శ్రావణం ఫస్ట్ మా హస్బెండ్ చేసేవారు. అంటే ఆయన కొన్ని ఏండ్లు చేశారు. మామయ్య శ్రావణంలోనే చనిపోయారు. అయితే దానివల్ల మేము శ్రావణం ఇప్పుడు చెయ్యట్లేదండి. ఒక 5 years అన్నా చేయకూడదు అని మాకు అయ్యగారు చెప్తే, పంతులు గారు చెప్తే మేము అప్పటి నుండి శ్రావణం అయితే చెయ్యట్లేము. కాకపోతే ఎక్కువ శాతం దేవుళ్ళకైతే ప్రతి వారం నేను ఏ దేవునికి నేను తలుసుకుంటానో, మేము ఏ దేవునికి అయితే మేము కొలుసుకుంటామో ఆ దేవుళ్ళకు కొబ్బరికాయ అయితే కంపల్సరీ కొడతానండి. ఆ వారం చేసుకుంటాను. ఎలాగైతే వెంకటేశ్వర స్వామి శనివారం అనండి, సోమవారం శంకరుడు అనండి, మళ్ళీ మంగళవారము మన ఆంజనేయ స్వామి, ప్లస్ శుక్రవారము లక్ష్మీ తల్లి. అలాగా ప్రతి వారంకి నేను కొబ్బరికాయ కొట్టుకుంటాను శ్రావణంలో. కానీ మళ్ళీ మామయ్యకు కూడా చేసుకునేది ఉంటుంది ప్రతి సంవత్సరం, అది కూడా చేసుకుంటాం. దానివల్ల శ్రావణంలో మేము మొత్తం శ్రావణం పట్టడం కుదురుతలేదు. గణపతి పండుగ వస్తే మాత్రం గణపతి పండుగకు వారం రోజులు మేము నాన్ వెజ్ అస్సలు తినము. మళ్ళీ ఇలా వారాలు దేవుళ్ళకి చేసుకుంటాం కాబట్టి శనివారాలు ఇప్పుడు కూడా తినట్లేమండి. 3 రోజులు అయితే తినము. శుక్రవారం, శనివారం, ఆదివారం ఆయనకు పెట్టుకున్నప్పుడు, శనివారం వ్రతం చేసినప్పుడు, ఆ వారం చేసినప్పుడు దేవునికి ఒక రోజు ముందే నేను అన్ని దేవుళ్ళ పటాలన్నీ తుడుచుకొని పెట్టుకుంటాను. శనివారం నాడు నాకు ఆగమాగం కాకుండా ఇలా ధూపం కూడా వేస్తాను. చూడండి, అన్నిటికీ ధూపం వేస్తాను. మొత్తం అన్ని దేవుళ్ళకి ఇళ్ళంతా ధూపం వేస్తాను. ఏకదీపంతో, ఏకహారతి దీపంతో దీపాలు పెట్టి ధూపం వేసి అష్టోత్తరాలు చదివి కొబ్బరికాయ కొడతాను ప్రతి వారము. ఏ వారం అయితే నేను శనివారం చేస్తాను, వెంకటేశ్వర స్వామి వ్రతం చేస్తాను ఆ వారం. మాకైతే కలశం లేదండి. కలశం చేస్తే చాలా నియమాలు ఉంటాయంట. అదైతే నాకు అస్సలు తెలియదు. ఆ నియమాలు చేయాలంటే నాతో కాదు కూడా కావచ్చు, నాకు అనిపిస్తుంది. కానీ అంత స్ట్రిక్ట్లీ పాటించాలంటే నాతో కాదు. ఇది చేయడమే ఫస్ట్ టైము. నాతో ఆయనంతా ఇది చేస్తూ ఉంటాను. అదైతే చాలా స్ట్రిక్ట్ ఉంటుందంట అండి. చాలా నియమాలు పాటించాలంట. అది కాదని నేను కలశం అయితే పెట్టుకోలేదు. ఇది ఒకవేళ నేను అనుకున్నది జరిగితే మాత్రం ఖచ్చితంగా అతనికి మళ్ళీ 7 శనివారాల వ్రతం చేద్దామని అనుకుంటున్నా. ఈ వారాలు పూర్తి అయిపోయాక. అలాగా చూసారా, ఇలాగ మొత్తం ఇలా పూజ చేసుకుంటా నేను. ఇట్లా ధూపం ఇచ్చి అన్ని దేవుళ్ళకి ఇక ఇలా ధూపం ఇస్తాను. ఇలా ఇక్కడ నేను ఇక అస్తోత్రాలు చదువుకుంటానండి. ఇప్పుడు
3 దేవుళ్ళ స్తోత్రాలు నా దగ్గర చదివేది ఆ మంత్రాలు చదివేది వీడియో తీయలేను, కొంచెం తీసాను. ఓన్లీ గణపతి నుండి స్టార్ట్ చేశాను, అదొకటి తీసాను అంతే, మొత్తం తీయలేదు వీడియో. అది అయిపోయాక కొబ్బరికాయ ఇట్లా కొట్టుకుంటానండి ప్రతిసారి. ప్రతి శనివారం ప్రతి ఒక్క శనివారానికి ఒక కొబ్బరికాయ కొట్టాలి కదా, అందుకే ప్రతి ఒక్క శనివారం కొబ్బరికాయ ప్లస్ అది అంటారు కదా పప్పు అదే పెసరపప్పు నానబెట్టి అది చలిమిడి ఏమో అంటారు, ప్లస్ మళ్ళీ బెల్లం నీళ్ళు, అది దాంట్లో కొంచెం మిరియాలు వేసి కీలపండ్లు అవైతే కంపల్సరీ పెడతానండి. మళ్ళీ కొబ్బరికాయ పెడతాను. ఈ వ్రతంలో నాతో ఏదైనా తప్పు అయితే నాకు కామెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి ప్లీజ్, ఎందుకంటే ఇంకా 3 శనివారాలు ఉన్నాయిగా, అల్లనన్నా నేను సరిదిద్దుకుంటా. ఎలాగైనా నాకు కామెంట్ చేసి చెప్పండి ఏదైనా తప్పైతే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నాతో ఏదైనా తప్పైతే నాకు క్షమించండి, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.